హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనిరజ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే తెలంగాణ స్టైల్లో చాలా సింపుల్ వేలో అయితే బగారా రైస్ అయితే చేసి చూపించబోతున్నాను. ఇందులో నేనైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతూ ఉంటానండి, కానీ టేస్ట్ అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు, అలాగే ఉంటుంది. చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఉంటుందో. ఇందులో నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను, ఒక గ్లాస్ తీసుకొని దానికి కొలతలు చూపిస్తున్నాను అన్నమాట. ఒక గ్లాస్ నిండుగా బియ్యం అయితే తీసుకున్నాను. మీరు కప్ అయినా తీసుకోవచ్చు, గ్లాస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడైతే ఒక గ్లాస్ తోటి 3 కప్పుల నిండుగా అయితే బియ్యం అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడైతే డస్ట్ ఏం లేకుండా అయితే చూసుకోవాలి. శుభ్రంగా అయితే ఒక 2 సార్లు అయితే చక్కగా అయితే కడుక్కోవాలండి బియ్యాన్ని. బియ్యం కడిగేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. ఇప్పుడైతే ఇందులో నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే కడిగేసి వాటర్ వంపేసి పెట్టుకున్నాను. ఇందులో మరలా శుభ్రమైన వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు ఇలా చక్కగా నానబెట్టుకుంటే రైసు చాలా చక్కగా ఉంటుందన్న తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే నేను మూత అయితే పెట్టేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్లో సాజీర తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అయితే నేను తీసుకున్నానండి. ఇంకా ఇందులో మరాఠీ మొగ్గ పువ్వు ఇంకా చాలా ఉంటాయి, కుదిరితే అవి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ముందే చెప్పాను చాలా సింపుల్ వేలో చేసుకుంటానని, అలాగే నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో నేను ఒక పావు అయితే నెయ్యి వేసుకుంటున్నాను, ఒక పావు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు నెయ్యి వద్దు అనుకుంటే అవసరం లేదు, ఆయిల్ తోటే చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇందాక మనము రెడీ పెట్టుకున్న సాజీర, లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుంటున్నాం అన్నమాట, మసాలా దినుసులు. ఇందులో కుదిరితే ఆనియన్స్ కూడా వేసుకుంటూ ఉంటారు, కాకపోతే మీ ఇష్టం. నేనైతే ఆనియన్స్ తిననండి. నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ అయితే వితౌట్ ఆనియన్స్ ఉంటుంది నా కర్రీ. ఇప్పుడైతే అవి అయితే చక్కగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే ఇందాక మనం కొలుచుకున్న బియ్యం ఉంటుంది కదా గ్లాసు, అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల నీళ్ళు అయితే నేను పోసుకుంటున్నాను. అంటే 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. అది కూడా మనం ఒక 10-15 నిమిషాలు బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాం కాబట్టి 6 కప్పులు సమానంగా పోసుకుంటున్నాను. ఒకవేళ మీరు బియ్యం నానబెట్టకుండా డైరెక్ట్గా చేసుకున్నట్లయితే 6 మీద ఇంకొక పావు పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే నేను టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అందులోనే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పుదీనా కూడా వేసుకోవచ్చు అండి, ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకనే నేను వేయడం లేదు. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అట్లా వదిలిపెట్టేసాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా చక్కగా మరుగుతుంది వేసారు. ఇందులోనే ఇప్పుడు నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మరలా ఒకసారి కలుపుకుందాము. ఇందులో గరం మసాలా కూడా వేసుకుంటారు, కాకపోతే నేను ఏం వేయనండి. ఇప్పుడు కొంచెం సింపుల్ వేలో చేసుకుంటాను, అందుకని ఇక్కడ ధనియాల పౌడర్ అయితే వాడుతున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టాను అన్నమాట. ఇప్పుడైతే ఒకసారి మూత తీస్తున్నాను. ఇప్పుడైతే చక్కగా మరిగిపోయింది వేసారు. ఇప్పుడైతే బియ్యం అయితే వేసేసుకుందాం. అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి.
వేసుకున్నానండి. ఇప్పుడైతే చక్కగా అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మధ్యలో ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా ఉడికిపోయింది రైసు. మరలా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకు దగ్గర దాకా వచ్చేస్తుంది రైస్. ఎక్కువగా అయితే కలబెట్టిన అవసరం లేదు. ఒకసారి 2 సార్లు చూసుకుంటే సరిపోతుందన్నమాట. మనకు ఇంకా కొంచెం రాళ్ళలాగా ఉంది బియ్యము. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అనేటివి మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి అట్లా వదిలేస్తున్నాను ఒక 3 మినిట్స్ అంతే. ఇప్పుడు చూడండి మనకు అయిపోయిందండి ఆల్మోస్ట్ రైస్. ఈ స్టేజ్లో ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే పక్కకు పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా అన్నం ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా నేను సింపుల్ వేలో చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్